ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా నీకే నేనంకితం, యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా నీకే నేనంకితం. నీ పాదాల చెంత నేను చేరినానయ్యా, నా హృదయాన్ని నీకు అర్పించినానయ్యా. నీ పాదాల చెంత నేను చేరినానయ్యా, నా హృదయాన్ని నీకు అర్పించినానయ్యా. యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా నీకే నేనంకితం, యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా నీకే నేనంకితం. ఈ నీచ పాపిని రక్షింపను బలి అయినావు సిలువలోనా. ఈ నీచ పాపిని రక్షింపను బలి అయినావు సిలువలోనా. నీ ప్రేమకై ఏమిచ్చనా నీ కోసమే బ్రతికెదన్. నీ ప్రేమకై ఏమిచ్చనా నీ కోసమే నే బ్రతికెదన్. నీ పాదాల చెంత నేను చేరినానయ్యా, నా హృదయాన్ని నీకు అర్పించినానయ్యా. నీ పాదాల చెంత నేను చేరినానయ్యా, నా హృదయాన్ని నీకు అర్పించినానయ్యా. యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా
మనము ఎప్పుడు కూడా ఇతరులతో సమాధానంగా మరి ఐక్యంగా నివసించాలనేదే దేవుడు కోరుకున్నాడు, మా ఆయన కూడా కోరుకున్నాడు. ఆమె చాలా మరి ముక్త కంఠంతో గట్టిగా చెప్పింది, మా ఆయన ఎప్పుడు కూడా క్షమించాలి, మరి సమాధానముతో నేను నివసించాలని కోరుకున్నాడని. మేము ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. అయితే ఈ వారం రోజులుగా మరి రకరకాలుగా అనేక మంది మరి రెచ్చగొట్టే రీతిగా కదా సాతాను ఏం చేస్తాడు, మనల్ని ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మనలో మరి ఆవేశాన్ని నింపాలని ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు కూడా మన సమాధానాన్ని కోల్పోవటానికి వీల్లేదు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. అది సమాజంలో అయినా సరే, మన గృహంలో అయినా సరే. ఏమైనా మన జీవితాల్లో, మన గృహంలో, మన ఇంట్లో, మనము సమాజంలో ఉన్న ఎక్కడున్నా సరే మనము సమాధానముతో ఉండాలి. ప్రభు తీర్పులు అన్నీ కూడా న్యాయములే. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు. కాబట్టి మనుషులను అడగాల న్యాయం, ఎవరిని అడగాల? అంతేనా? అంతేనా? ఎవరిని అడగాల న్యాయం? మన దేవుడు తమ్ముడు తనవాడైనా ఆయన న్యాయమే చేస్తాడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. లెక్క సరిపోయిందా? లెక్క సరిపోయిందా లేదా? 1కి 4 గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి మనం పని ఏంటంటే, మనం ఏం చేయాలంటే, ఏం చేయాలా? ఇతరులతో ఏం చేయాలంటే, సఖ్యమైతే సమాధానంగా ఉండండి. పగ తీర్చుకుంటే నా పని అంటున్నాడు ప్రభు. నేను ఇస్తా ప్రతిఫలం. నీ శత్రువుకి ఏం చేయాలంట? భోజనం పెట్టు. నీ శత్రువు కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్. ఆయన కదా, ఆయన ఉగ్రతకి ఏం చేయాలంటే మనము చోటు ఇవ్వాలి. మన దేవుడు ఎట్టి పరిస్థితుల్లో న్యాయమే జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన న్యాయము తప్పే దేవుడు కానే కాదు. ఆమేన్. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, యెషయా గ్రంథం 30:18 చదవండి. 30:18 చదవండి. కావున నీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. ఏంటంటే ఆయన న్యాయము తీర్చే, కానీ ఎందుకు న్యాయం తీర్చట్లేదంట? ఎందుకు తీర్చట్లేదంట? ఆయన దయ చూపించాలని ఆలస్యం చేస్తున్నాడు. ఆయన న్యాయం తీర్చలేక కాదు. న్యాయం మనకి ఎట్లా కావాలి? వెంటనే. అంతేనా? వెంటనే ఇప్పటికిప్పుడే మనకి న్యాయము జరిగిపోవాలి. మనం ఈ దృష్టితో ఆలోచిస్తుంటాం. ప్రభు మనకంటే గొప్ప ఆలోచన, గొప్ప దృష్టితో ఆలోచిస్తాడు. ఎందుకంటే వారిలో మార్పు రావాలని ప్రభు కోరుకుంటాడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. వారిలో మార్పు రావాలని ప్రభు కోరుకుంటాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆలస్యం చేస్తాడు. ఆయన కావలసుకొని ఆలస్యం చేయడు. ఎందుకంటే ఒక్క ఆత్మ కూడా నశించుట ఆయన చిత్తము కాదు. మా తండ్రి గారు మరి కర్ణాటక రాష్ట్రానికి మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఆ మీటింగ్లో అక్కడ ప్రభు సేవ జరిగిస్తున్నారని ఒక వ్యక్తి కాలుతో కొట్టాడు, కాలుతో దన్నాడు. కొన్ని రోజుల తర్వాత మరి మళ్ళీ ఆ మీటింగ్ అక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఎవరైతే కాలుతో దన్నాడో ఆ వ్యక్తి కాలు లేకుండా వచ్చాడు. వచ్చి అయ్యా, ఆ తర్వాత మరి యాక్సిడెంట్లో నాకు కాలు పోయింది, ఆ తర్వాత ప్రభువుని నమ్ముకొని రక్షణలోనికి నడిపించబడ్డాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఏది జరిగినా దేవుడు ఉద్దేశము లేకుండా జరిగించడు, గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా హల్లెలూయా. కీడు జరిగినా సరే ఆయన కీడు వెనకాల కూడా, ఇందాక అమ్మగారు చెప్పారు, ఏం దాచి ఉంచుతాడంట? మేలే దాచి ఉంచుతాడు. నీకు కష్టం అనిపించవచ్చు, నీకు బాధ అనిపించవచ్చు, నీకు ఇబ్బంది అనిపించవచ్చు, అయ్యో అన్యాయం జరిగింది, అమ్మో ఇట్లా జరిగింది. డోంట్ వరీ, నా దేవుడు న్యాయం మాత్రమే చేస్తాడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య సిలువను చూస్తే మనకు న్యాయం అనిపిస్తుందా, అన్యాయం అనిపిస్తుందా? న్యాయం ఉందా? అసలు ఏమన్నా ఆ తీర్పులో న్యాయం ఉందా? ఆయన మరణంలో న్యాయం ఉందా? ఆయన చావులో న్యాయం ఉందా? ఎంత అన్యాయంగా ఆయన కొట్టారు, ఎంత అన్యాయంగా ఉమ్మివేశారు, ఎంత అన్యాయంగా కొరడాలతో కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి చేతులు కాళ్ళకు చీళ్ళ గుచ్చి మరి పక్కలో బల్లెంతో పొడిచి ఎంత భయంకరంగా దూషించారు. ఎక్కడైనా న్యాయం ఉందా? అక్కడ లేనే లేదు. అయినప్పటికీ
ప్రభు అన్నీ భరించాడు. ఎందుకంటే ఆ సిలువ సమాధానానికి సూచనగా ఉంది. ఎవరితో సమాధానపరిచాడంట? కొలస్సీ 1:20 ఏమని రాయబడింది చదవండి. కొలస్సీ 1:20 ఆయన యందు సర్వసంపూర్ణత నివసించవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము ఏం చేశాడంటే, శిలువ రక్తంతో ఏం చేశాడంట? సంధి చేశాడంట. ఆయన ద్వారా సమస్తమును భూలోకమునందునైనను పరలోకమునందునైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయెను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అన్యాయపు చావు, అన్యాయపు మరణం ఈ లోకంలో ఎవరికి జరగని అన్యాయము యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రమే జరిగింది. ఆమేన్. హల్లెలూయా. భయంకరమైన అన్యాయం అయినప్పటికీ ఆ శిలువ రక్తం చేత తండ్రితో మనకేం చేశాడు? సంధి చేశాడు, సమాధానపరిచాడు. ఆ శిలువ, అందుకే అర్థం కానివాడికి ఆ శిలువ ఎట్లా కనబడుతుంది? శిలువను గూర్చిన వార్త నశించున్నవాడు ఏం మాట్లాడతాడు? శిలువను చూసి, ఏమండి ఆయన దేవుడా, 3 మేకులు కూడా తీసుకోలేకపోయాడు, ఆయన దేవుడు అండి అని మాట్లాడతారు. ఏమైనా హల్లెలూయా. కానీ ఎందుకు ఆ శిలువ మరణం ప్రభు పొందాడంటే తండ్రితో సంధి చేయటానికి, సమాధానపరచడానికి. మనము శత్రువులుగా ఉన్నాం, మన పాపాన్ని బట్టి తండ్రితో మనల్ని సమాధానపరచటానికే యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో వెల చెల్లించాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రం కదా, ఎఫెసీయుల రాసిన పత్రిక 2:16 కూడా చదవండి. ఏమని రాయబడింది? తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగ చేశాను గనక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయనే మనకు సమాధాన. ఆ శిలువ వలన ఆ ద్వేషమును ఏం చేశాడంట? సంహరించాడు. ఆ ద్వేషం అంతా కూడా పోగొట్టాడు యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం ద్వారా. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. ఈ లోకంలో ఒక అన్యాయపు మరణం ఏం చేస్తుంది? ద్వేషాలు రెచ్చగొడుతుంది. ద్వేషం ఒకరి మీద ఒకరి కదా, అవునా కదా? మీరు ఎట్లా చేశారంటే మీరు ఎట్లా చేశారు, మీరు ఎట్లా చేశారంటే మీరు ఎట్లా చేశారు, మా వాళ్ళు అన్నారు, మా దేవుడు అన్నారు, నా దేవుడు. ద్వేషం రేగుతుంది. కానీ ప్రభు దేనికి సిలువలో మరణించాడు? ద్వేషాన్ని సంహరించడానికి. ఆమేన్. హల్లెలూయా. ద్వేషాన్ని పోగొట్టడానికి, సమాధానాన్ని నెలకొల్పడానికి. ఏమన్నా నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడంటే అది ఏదైనా కానీ, అది యాక్సిడెంటు లేదంటే చంపటమో ఏదైనా కానీ, ప్రభు సేవలో చనిపోయాడు. ఆ మరణం ఏం చేయాలా? ద్వేషాన్ని సంహరించాలి, సమాధానాన్ని నెలకొల్పాలి. ద్వేషాన్ని పెంచేదిగా ఉండటానికి వీల్లేదు, కానీ ద్వేషాన్ని సంహరించేదిగా ఉండాలి. యేసయ్య చేసింది అదే ఆ సిలువలో. అందుకే సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వ్యర్థనం, కానీ మనకు దేవుని శక్తి. ప్రభువు ప్రేమతోనే ప్రపంచాన్ని మార్చాడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కోపంతో కాదు, ద్వేషంతో కాదు, వాదులాటతో కాదు. నేను ఎప్పుడు నమ్ముతా, చూడండి, యేసయ్య డిబేట్ చేశాడు. ఎవరితో? పరిసయ్యులు, శాస్త్రులతో. ఒకడన్నా మారాడా? కానీ ప్రేమతో ప్రపంచాన్ని జయించాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని ప్రేమను కలిగి ఉండాలి. అందుకే సఖ్యమైతే ఏం చేయాలంట? సమాధానంగా ఉండాలి. నువ్వు సమాధానంగా ఉంటే ఏం పొందుకుంటావంటే, యాకోబు రాసిన పత్రిక 3:18 ఏమని రాయబడింది చదవండి. యాకోబు రాసిన పత్రిక 3:18 నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలము సమాధానము చేయువారికి ఏం విత్తబడుతుందంట? సమాధానం. ఏమన్నా నువ్వు సమాధానంగా ఉంటే నీకు కూడా ఏమొస్తుంది? దేవుడు ఏమిస్తాడు? ఇస్తాడా ఇవిడా? ఏమన్నా హల్లెలూయా. హల్లెలూయా. సాతానుగాడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన పీస్ని పీస్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. అర్థమైనా? మన పీస్ని ఏం చేయాలని చూస్తాడు? పీస్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. అది ఎక్కడైనా సరే, కుటుంబంలో అయినా కదా. చిన్న మాట చాలు, చిన్న మాట మనల్ని ఎంతో బాధిస్తుంది. చిన్న మాటలే, అంతేనా కదా? ఒక మాట చాలు మనం బాధపడటానికి. అందుకే నేను ఎప్పుడు చెప్తా, ఇట్ ఈస్ బెటర్ టు బి సైలెంట్. అమ్మగారు చెప్పారు, మౌనంగా. యేసయ్య ఎట్లా భరించాడంట? బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు మౌనంగా భరించాడంట.
ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అది ప్రభు మనస్సు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును. ఏమన్ ఈరోజు మనం సమాధానాన్ని వెంటాడేవారంగా ఉండాలి. నువ్వు సమాధాన పరిస్తే, నువ్వు సమాధానాన్ని విత్తితే నీకు కూడా సమాధానమే వస్తుంది. బైబిల్ గ్రంథంలో రాయబడింది, మత్తయి సువార్త 5:9 చూస్తే సమాధాన పరచువారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారంట? దేవుని కుమారులు అనబడుదురు. ఏమని పడతారంట వారు? దేవుని కుమారులు. ఈరోజు నువ్వు దేవుని కుమారుడివా? దేవుని కుమార్తెవేనా? మరి మనం ఏం చేయాలా? సమాధానపరచాలా? రెచ్చగొట్టి ప్రసంగాలు చేయాలా? గంట వదలండి, వేసేస్తా పావుగంట, ఇది కాదు. ప్రభు మనస్సు ఇది కాదు. గాడ్స్ హార్ట్ ఈజ్ నాట్ దిస్. ఆయన ఎప్పుడు కూడా నెమ్మది, సమాధానమే కోరుకుంటున్నాడు. వి షుడ్ ఆల్వేస్ లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ. మనం ఎప్పుడు కూడా సమాధానంతో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది ఉంటారు దేవుని నమ్మిన బిడ్డలు అని చెప్పి రెచ్చగొట్టేవారు చాలామంది ఉంటారు. రెచ్చగొడితే ఏం చేయకూడదు? రెచ్చిపోకూడదు. ఎందుకంటే రెచ్చిపోతే పుచ్చిపోతావు. ఏమన్నా? హల్లెలూయా. రెచ్చిపోతే ఏమైంది? అంతేనా? నేను చెప్పలేదు. ఎవరు చెప్పారు? ఇది కూడా నేను చెప్పలా. ఎవరు చెప్పారు? ప్రభు చెప్పాడు. యేసయ్యను అరెస్ట్ చేయడానికి వచ్చారు. వస్తే ఏం చేశాడు పేతురు గారు? కత్తి తీసి చెవి నరికాడు. ఒక మాట అన్నాడు ప్రభు. ఏమన్నాడు? మత్తయి సువార్త 26:52 చూడండి. యేసుని కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతని నశింతురు. ఏమేన్? హల్లెలూయా. కత్తి పట్టుకుని వారు దేంతో నశిస్తారంట? నువ్వు ఏది విత్తుతావో అంతేనా? నువ్వు అవతలని బూతులు తిట్టావనుకో, నీకు డబల్ వస్తాయి బూతులు, నిన్ను తిడతారు. గుర్తుపెట్టుకో. ఏమైనా? హల్లెలూయా. సో వాళ్ళు నిన్ను బూతులు కాదు, ఎన్ని మాటలన్నా నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, దేవుడు నీకు రివార్డ్ ఇస్తాడు. గాడ్ విల్ రివార్డ్ యూ. నువ్వు ఏ రివార్డు పొందుకున్నా, ఏ బహుమానం పొందుకున్నా మనుషులు కాదు ఇచ్చేది. ఎవరిస్తారు? అంతేనా? జేమ్స్ 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైందే, జ్యోతిర్మయుడగు గాడ్ హూ రివార్డ్స్ యూ. ఇందాక చెప్పారు, ఏ కిరీటం ఇస్తాడంట ఆయన? నీతి కిరీటం ఇస్తాడు, మహిమ కిరీటం ఇస్తాడు. ఆయన నిన్ను రివార్డ్ చేసేది. ఆయన రివార్డ్ చేయాలంటే నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయాలా? ఏం చెప్పా? పోయిన వారం ఏం వాక్యం చెప్పుకున్నాం? గుర్తులేదు, మర్చిపోయాను. ఏం చేయాలంటే మనం ఇంప్రెస్ చేయాలి, సంతోషపరచాలి. ఎవరిని? మనం ఎటువంటి కొన్నిసార్లు చూడండి, కొన్నిసార్లు తప్పుడు ఇంప్రెషన్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవ జరిగింది అనుకోండి, చిన్న మాట అన్నాడు అనుకోండి, మీ ఆయన ఫోన్ సాయంత్రం వెళ్ళిపోద్ది. ఎక్కడికి సాధారణంగా చెప్పాలి, మమ్మీ కాల్ వెళ్తుంది. ఏంటి అట్లా ఉన్నావు, ఏమైంది అంటే ఏమి లేదు ఏంటి చెప్పు, నువ్వు ఎప్పుడు ఇట్లా ఉండవు కదా, ఏమైందండి? ఇట్లా కాదు, మా ఆయన ఇట్లా ఒక మాట అన్నాడు, నాకు చాలా నువ్వు 2 మాటలు అనకపోయినావా? నేనెట్టంటాడు ఆ మాట. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఒక ఇంప్రెషన్ కలగజేస్తున్నావు మీ ఆయన గురించి. 2 రోజుల తర్వాత మీ ఇద్దరు బాగానే కలిసిపోతారు, మీ ఇద్దరు బాగానే ఉంటారు, మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. కానీ మీ అమ్మ దృష్టిలో ఒక బేజు నాటబడుతుంది. అంతేనా? ఒక బ్యాడ్ ఇంప్రెషన్. ఈ మాట అన్నాడంట, ఇదే పట్టుకుంటారు. మరి మేము బాగానే ఉన్నాం. లేదు ఆ రోజు నిన్ను అన్నాడుగా ఈ మాట. గుర్తుపెట్టుకోండి, డోంట్ గివ్ బ్యాడ్ ఇంప్రెషన్. అర్థమైందా? నువ్వు ఇంకొకరి దృష్టిలో ఒకరి గురించి నువ్వేం చేస్తున్నావు? ఒక చెడు ఇంప్రెషన్ కలగజేస్తున్నావు. అందుకే జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుందంట? ఇన్నున్నాయి ఇల్లు కట్టుకోవటాలలో, ఇన్నున్నాయి, సిమెంట్ వేసి కడితే సరిపోదు. అన్నిట్లో ఆచి తూచి ఆలోచించి ఏమి చెప్పాలో, ఏమి చెప్పకూడదో, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ నొక్కకూడదో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ తగ్గకూడదో చాలా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ హౌ యూ బిల్డ్ యువర్ హౌస్. ఏమన్? హౌస్ కాదు, హోమ్. నీ ఇంటిని, నీ గృహాన్ని ఆ రీతిగా నువ్వు కట్టుకోగలవు. నువ్వు పొరపాటున ఒక మాట చెబుతావు, ఈయన ఇంతేలే అంటావు. వారి దృష్టిలో ఆయన అంతేలే అని ఉంటాడు. ఆయనలో మార్పు వచ్చిన వారు మాత్రం అబ్బే ఒప్పుకోవడానికి వీల్లేదు ఆ రోజు అట్లా. బట్ డోంట్ గివ్ ఎనీ ఇంప్రెషన్ అబౌట్ ఎనీవన్. ఏమన్? హల్లెలూయా. ఏమన్? నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అవునా కాదా?
అవునా కదా? కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంట? సఖ్యమైతే ఎట్లుండాలంటే అందరితో. సో దేన్ని వెంబడించాలంటే, వెంటాడాలంటే కీర్తన గారు చెప్తాడు, సమాధానాన్ని వెంటాడమంటున్నాడు. ప్రభు ఆ శిలువలో రక్తం చిందించింది మనల్ని తండ్రితో సమాధానపరచడానికి, లోకంతో ఉన్న అందరితో సమాధాన పడటానికి. ఆయన తలుచుకుంటే, ఆయన ఆజ్ఞిస్తే ఎన్ని కోట్ల దూతలు వస్తాయి. ఒక్క దూత 1,85,000 మందిని సంహరించిందంట కదా యుద్ధంలో. కాబట్టి ఎంతమందిని ఒక్క నిమిషం చాలా, ఆయన 1 minute is enough. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? కరుణ చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. ఇంకా వాళ్ళలో ఏమైనా మార్పు వస్తుందేమో. ఎందుకంటే ఒక్క ఆత్మ కూడా నశించుట దేవుని చిత్తము కాదు. ప్రభు అందరూ రక్షించబడాలని కోరుకుంటున్నాడు. నశించిన వారిని వెదకి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి రెచ్చగొడితే ఏం చేయాలా? రెచ్చిపోదామా? సో న్యాయం ఎవరు చేయాలని అడుగుదాం. ఈ లోకపరంగా గవర్నమెంట్స్ న్యాయం చేయాలి. చేయకపోయినా డోంట్ వరీ, అల్టిమేట్ గవర్నమెంట్, అల్టిమేట్ రూలర్ ఆయన ఎప్పుడు న్యాయమే చేస్తాడు. తమ్ముడు తనవాడైనా న్యాయమే చేస్తాడు, హృదయానుసారైన న్యాయమే చేస్తాడు. ఒకటికి ఎన్ని ఇచ్చాడు? మాట ఇంకా 6 8 10. కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. నేను అందుకే చెప్తా, మాట ఎప్పుడు తోలొద్దండి. నువ్వు చేసే ప్రార్థన అయినా మాట అయినా పొర్రపాటును కూడా రానియద్దు. నాకు ఒక సహోదరి చేసింది, ఫోన్ చేసి, అయ్యగారు నా వల్ల కావట్లేదండి, అవ్వట్లేదు, మా అత్తమ్మ చాలా ఇబ్బంది పెడుతుంది అయ్యగారు, ఆమె తొందరగా వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి అంటాను. అంటే ఏంటి? భూమిని విడిచి వెళ్ళిపోవాలంట. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనం కాదమ్మా దేవుడు దెబ్బ కొట్టైనా మారుస్తా అంటే, వద్దయ్య గారు దెబ్బ కొడితే మళ్ళీ ఆమెకు నేనే సేవలు చేయాలా? వద్దు, పంపించేయండి తొందరగా. సమాధానాన్ని వెంటాడాలి. నీవెప్పుడైతే శత్రువు కొరకు ప్రార్థన చేస్తావో, ప్రభు ఏం చెప్పాడు? నీ శత్రువు ఎదుట నేను భోజనాన్ని. అంతకంటే గొప్ప భాగ్యం ఇంకేమైనా ఉందా? ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి సఖ్యమైతే ఏం చేద్దాం? వి షుడ్ ఆల్వేస్ లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ. గొడవలు పడడానికి గొడవ మెంటాలిటీ అనేది సాతానుగాడి ఆలోచనది. ఏమైనా వాడి పని ఏంటి? ఎప్పుడు కూడా గొడవలు పెట్టాలి, గొడవలు సృష్టించాలి, గొడవలు చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడు మీరు సమాధానంగా ఉంటే వాడికి ఇష్టం ఉండదు. హీ వాంట్స్ దట్ ఎంటర్టైన్మెంట్. నిజంగా వాడికి కూడా కావాలి కదా పాపం. వాడికి కూడా మీరు ఎంత సచ్చుగా సమాధానంగా కూడా ఏడదట్టుకుంటున్నాడు. ఏంటబ్బా ఈ ఇంట్లో చాలా సమాధానం కూల్గా ఉంది, భలే అర్థం చేసుకుంటున్నారు, భార్యాభర్తలు చాలా ఆనందంగా ఉన్నాడు. బే లేదు ఏదో ఒకటి పెడదామని చిన్న పుల్ల రేకెత్తిస్తాడు. అది ఆ గ్రహింపు మనలో ఉందనుకోండి, మనం సాతానుగాడిని పక్కన పెట్టేస్తాం, వాడిని అణిచివేస్తాం. చూడండి బైబిల్ గ్రంథంలో ఎంత చక్కగా రాయబడిందంటే, రోషం కలిగిన దేవుడు సాతాన్ని మన కాళ్ళ కింద చితకు దొక్కిస్తాడని రాయబడలా. ఏమని రాయబడింది తెలుసా? రోమా 16:20 ఏమని రాయబడింది చదవండి. రోమా 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా ఏం చేస్తాడంట? రోషం కలిగిన దేవుడా? కోపం కలిగిన దేవుడా? ఉగ్రత కలిగిన దేవుడా? సమాధానకర్త అయిన దేవుడు ఏం చేస్తాడంట? సాతానుగాడిని. సో ఈ సమాధానకర్త అయిన దేవుడు సాతానుగాడిని కాళ్ళ కింద చితక దొక్కించాలంటే నీవు నేను మనమందరం సమాధానంగా ఉండాలి. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమిగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికై నీకే వందనాలు ప్రభా. అవును తండ్రి నాయన, మేము నాయన ఒకరితో ఒకరు నాయన ప్రభా మరి తండ్రి సఖ్యమైతే నాయన సమాధానంగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. నాయన పగ తీర్చుకొనుట నీ పని అంటున్నావు కదా నాయన ప్రభా. నాయన నీ పని మేము జరిగించడానికి వీలేదు నాయన. మేము ఎప్పుడు కూడా ఇతరులతో నాయన సమాధానంగా ఉండే కృపద ఇచ్చేయండి. సాతానుగాడు నాయన మా జీవితాల్లో నెమ్మదిని దొంగిలించాలి, సమాధానాన్ని దొంగిలించాలి, కొట్లాటాలు రేకెత్తించాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు నాయన ప్రభా. నాయన తండ్రి సాతాను తంత్రాలన్నిటిని కూడా నజరేయుడైన యేసు నామములో లయపరుస్తున్నాం ప్రభా. నాయన మీరు నెమ్మది, సమాధానం, నాయన సంతోషం నాయన ప్రభా మాకు దయచేయమని ఈ వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపు చేసి ప్రతి ఒక్కటి కూడా
వాక్యానుసారం జీవించి ఫలించడి కొమ్మల వలె ఉండే కృప దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను దీవించమని యేసు నామం పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ఈ వారం బైబిల్ క్విజ్ విలాప వాక్యంలో నుండి మొదటి ప్రశ్న, బ్లాంక్ బాధ నొంది దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది. ప్రశ్న మరోసారి, బ్లాంక్ బాధ నొంది దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది. రెండవ ప్రశ్న, బ్లాంక్ మార్గములు ప్రలాపించుచున్నవి. ప్రశ్న మరోసారి, బ్లాంక్ మార్గములు ప్రలాపించుచున్నవి. మూడవ ప్రశ్న, దాని బ్లాంక్ వస్తువులన్నీ శత్రువుల చేతిలో చిక్కెను. ప్రశ్న మరోసారి, దాని బ్లాంక్ వస్తువులన్నీ శత్రువుల చేతిలో చిక్కెను. ఈ ప్రశ్నలకు గల జవాబులు స్క్రీన్పై కనబడుతున్న నంబర్లకు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు యూదా రాజైన యెహోయాకీను, ఇర్మియా 52:31. రెండో ప్రశ్నకు జవాబు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడు, ఇర్మియా 52:24. మూడో ప్రశ్నకు జవాబు 3023, ఇర్మియా 52:26. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత విజయలక్ష్మి గారు ఫ్రమ్ గుంటూరు. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.